పసుపు శుభానికి గుర్తు. అందుకే పెళ్లి పనులు పసుపు దంచడంతో, కాళ్లకి పసుపు రాసి పారాణి దిద్దడంతో మొదలవుతుంది. మేడం, మట్టి తొక్కని రైతు కాలుండదు, గట్లనే పసుపు రాయని ఆడపిల్ల పాదం ఉండదు. ఇదొక్కటి సందు దొరికితే చాలు మా వద్దు నడ్డు పెట్టుకుని మార్కులు కొట్టేస్తూ ఉంటుంది. రండే, మీ గురించే చూస్తున్నాను. ఏంటి కాబోయే పెళ్లి కూతురివి హ్యాపీగా ఉండాలి గాని ఇలా డల్ గా ఉన్నావేంటి? చెప్పాను కదా, ఆ శ్రీవల్లి నా ఆనందాన్ని నాకు దూరం చేస్తుందని. దాని గురించి నువ్వు బాధపడ్డావేంటి? ఇదిగో, ఆ శ్రీవల్లికి బుద్ధి చెప్పడానికి నువ్వడిగిన రంగు తీసుకొచ్చాను. మాలలు మార్చుకున్న తర్వాత వసంతోత్సవం మొదలవుతుంది. అందరూ రంగులు చల్లుకుంటారు. ఆ రంగుల్లో కెమికల్ కలిపిన రంగు మిగతా రంగులతో కలిపి దాని మీద చల్లావనుకో కళ్ళు పోయి మూలను కూర్చుంటుంది. నీకు అడ్డం లేకుండా పోతుంది. నాకు కావాల్సింది అదే. అంతే కదా, అడగ్గానే కాదనకుండా సత్యని ఇంటి కోడల్ని చేసుకుంటున్నారు. ఇంకా కానుకలేంటి? సరే, అడగనివ్వు తమ్ముడు. సత్య, ఏం కావాలో అడుగు. ఏం అడిగినా కాదనకూడదు. అలాంటప్పుడు నేను కాదు అనేది నువ్వు అడగకూడదు. నువ్వు ఇవ్వలేంది ఏముంటుంది వదినా కాదనడానికి? అదేదో అడగాలని ముచ్చట పడుతుంది. అడగనివ్వు. సరే, అడగమను. నాకు ఆస్తిలో సగం కావాలి. సగం ఎందుకు? మొత్తం నువ్వే తీసుకో. నిజంగానా? నా కొడుక్కి నిన్ను భార్యని చేస్తున్నాను అంటే చిన్నాది అన్నది ఏదైనా నీకే కదా. నాకు మాత్రం 10 మంది పిల్లలున్నారా? ఉన్నది చిన్న ఒక్కడే. అంటే ఆస్తి మొత్తం చిన్నాకే కదా. అమ్మో, అత్తయ్యతో మాట్లాడలేము. నాకు బావతో పెళ్లి చేయండి చాలు. ఏ ఆస్తి అవసరం లేదు. అమ్మా, ప్రథమంగా జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాను. ఇక వదిన మరదళ్ళిద్దరూ అంత రంగు పూసుకొని వసంతోత్సవం ప్రారంభించండి. మీ బంధం బంధుత్వం ఇంద్రధనస్సులా అపురూపంగా ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పటమే ఉద్దేశంగా రంగులతో ఈ వసంతోత్సవం జరుపుకుంటారు. మీ బంధం కూడా అలాగే.
శ్రీవల్లి, ఏంటి పరాయిదాల్లో ఒంటరిగా నిలబడ్డావు? రా. రా శ్రీవల్లి, రా. మంట మంట అమ్మా మంట మంట శ్రీవల్లి, ఏమైందమ్మా? ఆ? శ్రీవల్లి, మేడం శ్రీవల్లి, ఏమైందమ్మా? మంట చిన్న చిన్న ఇలా రా. వాటర్ వాటర్ తీసుకురండి త్వరగా. నా మొగుడే ప్రాణం అనుకున్నా, ఆయనతోటి బతికితే చాలనుకున్నా. సావైనా బతికైనా ఆయనతోనే అనుకున్నా. మెడబెట్టి కెంటినా వెంటబడి తిరుగుతున్నా. నువ్వు నా కొత్తని విడాకులిచ్చినా గాని ఎట్లయినా నా మొగుడే నా తానుకొస్తాడని, నా ప్రేమని అర్థం చేసుకుంటాడని ఇప్పటికే బతుకుతూనే ఉన్నా. కానీ ఏది ఏది ఆయన అట్లనే ఉన్నాడు. నేను నేను ఇట్లనే ఉన్నా. నేనిక్కడ ఏడుస్తుంటే, బాధపడుతుంటే, నరకం చూస్తుంటే నువ్వు మాత్రం పైన హాయిగా నవ్వుకుంటా ఉంటావులే. నువ్వు రాసిన రాతకు నేనెందుకు బాధపడాలి? నేనెందుకు ఏడవాలి? మనుషుల్ని బొమ్మలు లెక్క చేసి ఆడుకుంటామని ఇన్నా గాని మరింకెంతగానో కసాయివాడివని నేనెన్నడనుకోలే. ఇగో చెప్తున్నా, నాకు నా భర్త కావాలి, ఆయన ప్రేమ కావాలి. నువ్వు రాసిన రాత మారుస్తావో ఆయన మనసు మారుస్తావో నాకు తెలియదు. నాకైతే ఆయన బతుకులో సోటు కావాలి. సచ్చే వరకు ఆయనతోనే నేనుండాలి, ఆయనతోనే నేనుండాలి. మా ఇద్దరి పెళ్లి నువ్వు ఆపలేవు. ఏంటే నవ్వుతున్నావు? పిచ్చి కాని పట్టిందా? పిచ్చి నీకు పట్టింది. ఇన్ని గనం జరిగినా నీ మెళ్ళో ఆయన తాళిగట్టుడు మాత్రం జరగదు. జరుగుతుందని నువ్వు భ్రమపడుతున్నావు గంతే. ఏంటే నీ ధైర్యం? ఆయన్నే నా ధైర్యం. నువ్వేదో మరదల్వని నీతోని పెళ్లి చేయాలని చూస్తుండ్రు. దేవకి మేడంకి గివేమి తెలివై గనక నీ పెళ్లికి ఒప్పుకున్నారు. నువ్వు బోనమెత్తుండొచ్చు, పూజలు చేసుండొచ్చు, అట్లనే వసంతోత్సవాలు చేసుండొచ్చు, ఇంకా పెళ్లికి ముందు ఏమేం జరగాలో అవన్నీ జరుగుతుండొచ్చు. కాని పీటల మీద తాళిగట్టే క్షణంలో మాత్రం నీ మెళ్ళో తాళిగట్టనికి ఆయనకి చేతులు రావు. చూస్తుండవు. ఆయన మనసులో నా మీదున్న ప్రేమ బయటికొస్తది. అదే ప్రేమ నీ మెళ్ళో తాళిగట్టనికి ఆయన మనసు ఒప్పుకోనియది. నేను చెప్తున్నా గదా, నా భర్త గురించి నాకు తెలుసు. ఆయన గురించి నాకంటే ఎక్కువ నీకేం తెలుసునని నీ పెళ్ళైతదనుకుంటున్నావు. ఆయనతో నీ బతికినా, ఆయన్నే ప్రాణమని బతికినా, అసువంటిది ఆయన గురించి నాకంటే ఎక్కువ నీకు తెలుస్తుందా? బరాబర్ చెప్తున్నా, ఆయన నీ మెళ్ళ తాళిగట్టరు. తాళి చేతులకి తీసుకున్న చివరి క్షణంలోనైనా ఆయన మనసులకెళ్ళి నేను కనిపిస్తా. నా మీద ఆయనకున్న ప్రేమ కనిపిస్తది. ఎప్పటికైనా ఆయన నా దిక్కొస్తారు. ఏంటే కలలు కంటున్నావా? నేను కలలు గనుడు కాదు, నువ్వు కలలు కంటున్నావు. విడాకులు తీసుకున్నారు గదా అని మా బంధం తెగిపోయిందని మీరనుకుంటే ఎట్లయితే చెప్పు? కాగితాలు మనుషుల్ని విడదీయగలవేమో గాని మనసుల్ని విడదీయలేవు. మా మనసులు ఒక్కటే. అది నీకు సమజ్ కాదు. ఏదో చిన్న చిన్న గొడవలతోటి ఆయన నన్ను వద్దనుకుంటుండ్రు, కాని ఆయన మనసులా కావాలని అనుకుంటుండ్రు. చూస్తూ ఉండవు. అది జరగదు శ్రీవల్లి. అదే జరుగుతుంది. చూస్తూ ఉండవు. ఆయన మనసేందో నాకు తెలుసు కాబట్టి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ మెళ్ళో తాళి కట్టి చివరి క్షణంలోనైనా ఆయన పక్కనొచ్చి నించుంటారు. తప్పు చేసినా నువ్వే నా భార్యవనంటారు. చూస్తుండవు. తెలుసమ్మా, కానీ ఏం చెయ్యాలో కాలు చెయ్యి ఆడడం లేదు.
ఆ దేవకి గారు తన సొంత మేనకోడలతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ విషయం ఆమెకి ఎలా చెప్పాలన్నది నాకు అర్థం కావట్లేదమ్మా. మీరే అలా అంటే ఎలా అన్నయ్యా? వదినుంటే తనతో నా బాధను చెప్పుకునేదాన్ని. ఆ దేవుడేమో వదిన్ని అర్ధాంతరంగా తీసుకెళ్లిపోయాడు. అన్నయ్య, ఇప్పుడు ఈ పెళ్లిని ఆపాలి అంటే మీరే సాయం చేయాలి. పెళ్లేర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు మన మాట వింటారా? ముందైతే అక్కడికి వెళ్దాం అన్నయ్య. మీరు వాళ్ళకి చెప్పగలిగింది వాళ్ళకి చెప్పండి. ఒక తల్లిగా నా బాధ నేను చెప్పుకుంటాను. పదండి అన్నయ్య, వెళ్దాం. రండన్నయ్య. మా అల్లుడు నా గురించి ఆలోచించకపోయినా నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి అలా ఆలోచిస్తున్నావు? ఏంటి అలా ఉన్నావు? వదినా, మీరు వెళ్ళి మిగిలిన పనులు చూడండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మా. చెప్పవే, ఏంటి అలా ఉన్నావు? అడిగేది నిన్నే. అదేనమ్మా, ఆ శ్రీ వల్లే గుర్తొస్తోంది. తన వల్ల ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేస్తోంది. దాన్ని చూసి నువ్వు భయపడ్డవేంటి? ఈ పెళ్లి మీ అత్తయ్యకిష్టం, నిన్ను పెళ్లి చేసుకోవడం మీ బావకిష్టం. కానీ ఆ శ్రీవల్లికి ఇష్టం లేదు కదా. శ్రీవల్లెవరే? అసలు మధ్యలో దాని ఇష్టంతో మనకు పనేంటి? ఏదో దాని అదృష్టం బాగుండి వచ్చి మన అవుట్ హౌస్ లో ఉంటుంది. ఏదో 4 రోజులు మంచి పనులు చేసి మీ అత్తయ్యకి దగ్గరైంది. అంత మాత్రాన నీ పెళ్లి ఆపే ధైర్యం దానికెలా వస్తుంది? అది వద్దన్నంత మాత్రాన ఇక్కడెవరు వింటారు దాని మాట? అది అమ్మకు శ్రీవల్లి బావ భార్యాభర్తలని తెలిస్తే గోల గోల చేస్తుంది. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది. ఆహా, వింటారా వినరా అన్నది సమస్య కాదమ్మా. నాకు ఆ శ్రీవల్లి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అదుంటే ఏదో ఒక విధంగా నా పెళ్లికి అడ్డం వస్తుందనిపిస్తోంది. గుడిలో వసంతోత్సవంలో తప్పించుకుంది. పెళ్లిలోపు దాన్ని ఏదో ఒకటి చేసి బయటికి పంపించకపోతే నా వల్ల కాదమ్మా. సరే, ఆ శ్రీవల్లి ఇంట్లో ఉండకూడదు, అంతే కదా? దాని సంగతి నేను చూసుకుంటాను. పెళ్లి కూతురుగా తయారయ్యావు కదా, నువ్వు నవ్వుతూ ఆనందంగా ఉండమ్మా. నాకదే చాలు. సరేనమ్మా, నువ్వు ఆ పని చూడు. అలాగే. తాళి చేతులకి తీసుకున్న చివరి క్షణంలోనైనా ఆయన మనసులకెళ్ళి నేను కనిపిస్తా. నా మీద ఆయనకున్న ప్రేమ కనిపిస్తుంది. ఏంటి దాని ధైర్యం? మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నా బావ నా మెళ్ళో తాళి కట్టడు, ఈ పెళ్లి జరగదు అని ఏ ధైర్యంతో చెప్తుంది? ఎవరమ్మా నువ్వు? నా బిడ్డతో అలా ప్రవర్తిస్తున్నావేంటి? నీ బిడ్డ నన్ను కాదని నువ్వు లోపలికి పోయి నేనే నీ కూతుర్నని, ఆయన భార్యని నేనేనని లోపల లొల్లి చేసినవంటే ఎన్ని దినాలు సచ్చిందో బతికిందో తెలియని నీ కూతురు నిజంగానే చేస్తుంది. నా బిడ్డ అంటే నా బిడ్డ లాంటిది. ఇప్పుడు తను ఏం చేసిందని తన చేతిలో ఉన్న ప్లేట్ని అలా కొట్టారు? ఏం చేసిందో తనకు తెలుసు. అయినా వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా, ఇప్పుడు నువ్వెందుకు వచ్చినావు? మావి గారు మీరు వచ్చినది. రాకుండా ఎలా ఉంటామే? అవతల నీ భర్తకి మరొకరితో పెళ్లి చేయాలి అని చూస్తుంటే నువ్విక్కడ పెళ్లి పనులు చేస్తూ కూర్చున్నావా? పెళ్లి జరగాలి కదమ్మా. జరగకుండా ఎలా ఉంటుందమ్మా? ముహూర్తాలు పెట్టుకుని పేపర్లో కూడా వేయించిన తర్వాత ఇంకా పెళ్లి జరగదని నువ్వు ఎలా అనుకుంటున్నావమ్మా?
అవును, ఆ వచ్చింది నా బిడ్డ అంటోందా, మళ్ళీ బిడ్డ లాంటిది అంటుందా? బిడ్డ లాంటిదైతే ఇక్కడికి రాదే. అసలు వచ్చిన మనిషి ఎవరో తెలుసుకోవాలి. నీకు అర్థం కావటం లేదు వల్లి. ఆ అమ్మాయి మెళ్ళో అల్లుడు గారు 3 ముళ్ళు వేశాక ఇక నీకంటూ నీ భర్త మీద ఏ హక్కు ఉండదు. అమ్మా, ఆయనకి నా మీద కోపం అది పైకి మాత్రమే. మనసులో చాలా ప్రేమ ఉంది. ఇంకా కోపాన్ని దాటుకొని ఆ ప్రేమ బయటికి రాలేకపోతుంది. వచ్చింది నా బిడ్డ అంటోంది, ఇదేమో అమ్మ అంటుంది. మనసులో ప్రేముంటే మరో పెళ్లికి ఎందుకు సిద్ధపడతాడమ్మా? ఆయన మరో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆ అమ్మాయి మీద ప్రేమతోటి కాదు, నా మీద కోపంతోటి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న, మీరెప్పుడు వచ్చారు? అమ్మ కూడా వచ్చిందా? లేదురా, నేనే వచ్చాను. నాన్న, ఏంటా కన్నీళ్ళు? ఏం లేదురా, 25 ఏళ్ళు ప్రాణంగా పెంచుకున్న నిన్ను ఏ రోజు నేను ఏ విషయంలోనూ బాధ పెట్టలేదు. నువ్వు బాధ పెట్టావని ఎవరన్నారు నాన్న? ఆ రోజు నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి నీ పెళ్లి జరిపించాం. మీరిద్దరూ కలిసి ఆనందంగా ఉండాలని కోరుకున్నా. కానీ నువ్వు శ్రీవల్లిని వదిలి దూరంగా వచ్చేసావు. ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. వద్దురా, శ్రీవల్లికి అన్యాయం చేయొద్దురా, తనను దూరం చేసుకోవద్దురా. ఏం నాన్న, మీరింకా శ్రీవల్లి గురించే మాట్లాడుతున్నారా? నేను తన వల్ల ఎన్ని బాధలు పడ్డానో మీకు తెలుసు. తనతో జీవితం వద్దు అనుకొని విడాకులు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు తనని నన్ను దగ్గర చేయాలని చూస్తున్నారు? తన పాటికి తను హ్యాపీగా ఉంది. నా లైఫ్ చూసుకుంటూ అమ్మ దగ్గర హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు తన గురించి ఎందుకు నాన్న? నేను అమ్మకి ఇచ్చిన మాట కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నా మాట విన్నాన్నా, నన్ను ఇబ్బంది పెట్టకు. ఎవరిబ్బంది పెట్టారు? ఆ అమ్మాయి ప్రేమను అర్థం చేసుకోకుండా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నాన్నా, మీరు... నాకంతా తెలుసు. మీ ఇద్దరికీ పెళ్ళయిందని తెలుసు, విడాకులు తీసుకున్నారని తెలుసు. ఒక కొడుగ్గా మీ ఇద్దరి మాటని నేను కాదనను. ఒకరికి 2 తండ్రులు నా అదృష్టవంతుణ్ణి. మీరిద్దరూ కలిసి ఆలోచిస్తుంది నా సంతోషం కోసమే కదా. నిజంగా నేను సంతోషంగా ఉండాలంటే అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుని నా దారిన నన్ను బతకనివ్వండి ప్లీజ్. అది కాదురా, నేను చెప్పేది విను. వద్దు నాన్న, మీ మాట నేను కాదంటున్నాను అనుకోవద్దు. నేను ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటున్నాను. నన్ను ఇలాగే ఉండనివ్వండి. నా గతాన్ని నేను మర్చిపోయి ఇప్పటికైనా సంతోషంగా బతకనివ్వండి. శ్రీవల్లి కూడా సంతోషంగా ఉండాలనుకుంటే తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. తను ఆనందంగా ఉంటుంది. ఒక్క మాట మాత్రం నిజం, నా మనసులో తన మీద ఎలాంటి ప్రేమ లేదు. ఏంటి, ఇంకా సర్ద దగ్గరే ఉన్నారా? వదిన వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? ఆ వస్తువులన్నీ తీసుకొని మీరు బయలుదేరండి. మీరొస్తారని ఆగామమ్మా. నేను శ్రీవల్లి ఒక కారులో వస్తాంలే గాని మీరు బయలుదేరండి. ఓయ్, ఏంటి ఇందాక నీకేదో సంబంధం ఉన్నట్టు మాట్లాడుతున్నావు? తప్పి మాట్లాడినా? పెళ్లి కొడుకు లేక రెడీ అయినాక ఆయనతో గట్ల బొట్టు పెట్టిస్తారా? అది నీకెందుకు? నా అల్లుడు నా ఇష్టం. మధ్యలో నీకేం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు? మంచి పని కాదు అని చెప్పనీకి ఏం సంబంధం అవసరం లే.
నువ్వొచ్చింది మా ఆఫీస్లో పని చేయడానికి, అదొదిలేసి ఇంటి విషయాలు నీకెందుకు? ఇంటి పనులు కూడా అప్పచెప్పినప్పుడు ఇంట్లో విషయాలు కూడా చూసుకోవాలి కదా. ఏంటి నువ్వు చూసేది? ఏమో నాకు తెలియనట్టు మాట్లాడుతున్నావు. నీ హద్దుల్లో నువ్వుండు. నేను మీ గురించి మాట్లాడలే, నన్ను నమ్మి నాకు నీడనిచ్చిన మేడం గురించి మాట్లాడినా. ఆమె మీద పొట్టేసి మాట్లాడు మంచిది కాదు అని చెప్పినా. అవన్నీ నీ పై మాటలు. అసలు నిజమేంటో నాకు తెలుసు. ఏం తెలుసు? నటించకు. నువ్వు ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి నటిస్తున్నావు. అది నాకు తెలియదు అనుకుంటున్నావా? నటించాల్సిన అవసరం నాకేంది? పెళ్లి చేస్తున్నా, నేను సాయం చేస్తున్నా. ఈ పెళ్లి ఆపాలనే కదా నీ ప్రయత్నం? పెళ్లి ఆపాల్సిన అవసరం నాకేంది? నీకే ఉంది. అదే ఏముంది అంటున్నా. సామ్రాట్ నీ భర్త. నీకు నా అల్లుడు విడాకులిచ్చాడు. అయితే నాకివేవీ తెలీదని అనుకున్నావా? నీకు విడాకులిచ్చి నా అల్లుడు నా బిడ్డను చేసుకుని ఎక్కడ సుఖపడతాడోనని ఈ పెళ్లిని ఎలా ఆపాలో చూస్తున్నా. అందుకేగా ఇంటికి చేరావు. అసలుగా ఉద్దేశమే నాకు లేదు. మీరు చెప్పిన అన్ని నిజాలే గాని ఆయన కోసం నేను వచ్చినా ఈ పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నా అని గది అబద్ధం. మీరు పెళ్ళన్నా నేనేం మాట్లాడలే. బోనం ఎత్తుకున్నారు, మేడం చెప్పిందని నేను ఎత్తిన. పూజ చేసిండ్రు, నేను సాయం చేసిన. వసంతోత్సవం అన్నారు, గప్పుడు నేనేం చే ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థమైతలేదు. అందరూ పెళ్లికి వెళ్ళిపోయింటారు, ఇంట్లో ఎవరుంటారు? దేవుడా, ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఎందుకు? దశరథ్, ఏంటలా చూస్తున్నా? అందరూ నిన్ను దేవత దేవత అంటారు. నిజంగానే నువ్వు దేవతవక్క. నీలాంటి గొప్ప మనసున్న మనిషికి తమ్ముడుగా పుట్టడమే నా అదృష్టం అనుకునేవాణ్ణి. నేను నా కుటుంబం అని నువ్వు అనుకుని ఉంటే ఈరోజు నేను లేనక్క. ఎక్కడో ఏ చిన్న పనో చేసుకుంటూ బతికేవాణ్ణి. నాకు నా కుటుంబానికి నీ ఇంట్లో నీడనివ్వడమే కాకుండా ఈరోజు నా బిడ్డని నీ ఇంటి కోడల్ని చేసుకుంటున్నావు. అవునొదినా, నువ్వు చేసిన సాయానికి మేము మీకు జీవితాంతం రుణపడుంటాం. తమ్ముడికి అక్క చేసేది సాయం కాదు, బాధ్యత. అక్కగా నువ్వే మా గురించి ఆలోచిస్తున్నావంటే అల్లుడు కూడా నీ మాట కాదనకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అది నా బిడ్డ అదృష్టం. మావయ్య, ఏంటి మీరు? మనది ఒకటే కుటుంబం. ఏదో బయట వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారేంటి? అమ్మ వేరు, మీరు వేరు కాదు. అలాగే నేను వేరు కాదు. సరే సరే, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ముందు పనులు చూద్దాం. కానివ్వండి పూజారి గారు. అలాగే అమ్మా.
ప్రేమ తెలవాలి. ఆయన నా మనసులో నేనున్నానని ఆయనకు అర్థం కావాలి. విన్నారుగా, మా చిన్నాకిష్టం లేదు అని విడాకులిచ్చాక కూడా ఇంకా చిన్నాని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. ఏ ఆడపిల్లకైనా కష్టం అంటే ఎదురెళ్లి సాయం చేస్తాను. అది నా శత్రువైనా సరే. అలాంటి నేను మీ అమ్మాయి గురించి ఆలోచించకుండా పెళ్లి చేస్తానా? మీరు మీ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారే కానీ నా బిడ్డ గురించి ఆలోచించట్లేదు కదమ్మా. సరే, మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం చూడండి. నా బిడ్డతో సమానంగా తన పెళ్లి నేనే జరిపిస్తాను. అంతేకాని విడాకులు ఇచ్చాక కూడా ఇంకా మా అబ్బాయిని ఇబ్బంది పెట్టద్దు. అమ్మా, మీకు అర్థం కావటం లేదు. ఈ పెళ్లి జరిగింది అంటే నా బిడ్డ బ్రతికున్నా చచ్చిపోయినట్లే. అల్లుడి గారు దూరం అయితే అది తట్టుకోలేదమ్మా. దయచేసి పెళ్లి ఆపండి. నా బిడ్డకి న్యాయం చేయండి. ఏంటండి మీరు? ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా నేను చెప్పేది ఒకటే, నాకు మీ అమ్మాయి వద్దు. తనతో కలిసి నేను బతకలేను. నా బతుకు నన్ను బతకనివ్వండి. అదే మీ నిర్ణయం అయితే ఈ మండపంలో జరిగేది పెళ్లి కాదు, నా చావు. నేను శ్రీవల్లి ఒక్కటి కావడం అనేది జరగదు, జరగదు, జరగదు. అంత మాట అనకయ్యా. అమ్మా, నువ్వు మాట్లాడుకు. ఆయన చెప్తున్నారు కదా వాళ్ళమ్మని బాధ పెట్టొద్దని. పోని ఆయనకు నచ్చినట్టు చేయండి. వద్దు అని అడ్డుపడాల్సింది పోయి నువ్వేంటే? ఎన్నిసార్లు అడ్డుపడాలి? ఎన్నిసార్లు చెప్పాలి? అయినా నువ్వు నేను అడ్డుపడి ఆపితే నీ లెక్క ఒంటి మీద కిరోసిన్ పోసుకొని బెదిరిస్తే వచ్చేది ప్రేమ ఎట్లయితదమ్మా? ఆయన మనసులా నా మీద ప్రేమ ఉంది. గది ఎట్లయినా బయటకొస్తది. నిజంగా నా మీద ప్రేమ లేకుండా సత్యం వెళ్ళ ఆయన తాళి కట్టిండు అంటే గా క్షణమే నేను సచ్చినట్టు. నా ప్రేమ నిజమైతే నా నమ్మకం నిజం కావాలి. ఆయనంతటిని ఆయన నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. అందరి ముంగట ఆ మాట చెప్పాలి. అది మాత్రం జరగదు. నాకు నమ్మకం ఉంది సార్. ఆకాశంలో మబ్బుల్ని చూసి నమ్మి రైతు పంటేస్తాడు. ఆ నమ్మకానికి మబ్బులే కరుగుతాయి, మనసు కరగదా? పోండి సార్, మీ నమ్మకం మీది, నా ధైర్యం నాది. మీ నమ్మకం గెలిస్తే ఆ క్షణమే గేకుండా ఆగుద్ది. ఇప్పటికీ మీకు అడ్డం రాకుండా నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మీరు పోండి. మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి, దయచేసి పెళ్లికి మాత్రం అడ్డుపడకండి. బాబు,
ఏంటి పెళ్ళి ఆపాలి అని అంటున్నారు? అబే అదేం లేదండి, పెళ్ళి ఆపడం గురించి కాదు. ఈ మధ్య రకరకాల కారణాలతోటి పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి కదా. ఏ ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరుగుతుందంటేను. ఓ అదా, ఈ పెళ్లి మాత్రం ప్రశాంతంగా ఎక్కడ జరుగుతుంది? ఆవిడెవరో వచ్చారు, నా కూతురికి అన్యాయం జరుగుతుంది అంటారు, ఈ పెళ్లి ఆపండి అంటారు. అసలు ఆ అమ్మాయి ఎవరో చెప్పదు, తన పేరు చెప్పదు, తనని తీసుకునే రాదు. పద్ధతిగా చిన్న విడాకులు తీసుకున్నాడు. తనతో నేనుండలేనని చెప్పాడు. అయినా కాని ఆవిడొచ్చి 1-2 సార్లు గొడవ చేసింది. అందుకే పెళ్ళి ఆగిపోతుంది అనే మాట వినడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. ఏది ఏమైనా సరే ప్రశాంతంగా ఈ పెళ్లి జరిగిపోతే నాకంతే చాలు. ఏదో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుకుంటుంటే నువ్వు వచ్చావులే దేవకి. సర్లేండి, శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఆగిపోయే పెళ్లిళ్ల గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ముహూర్తం టైం అవుతుంది, రండి. నిజంగా నా మీద ప్రేమ లేకుండా సత్యం వెళ్ళ ఆయన తాళి కట్టిండు అంటే గా క్షణమే నేను సచ్చినట్టు. అమ్మా, బిడ్డ కష్టం తల్లికి అర్థమవుతుంది అంటారు. లోకాల నేలే తల్లివి, నీకు నా బిడ్డ కష్టం అర్థం కావటం లేదా తల్లి? అది ఏనాడు ఎవరికి చిన్న హాని కూడా చేసింది లేదు. నలుగురు బాగుండాలి అని కోరుకునే నా బిడ్డకి ఇన్ని బాధలేంటమ్మా? అత్తింటిని పుట్టింటిలా చూసుకుంది. ఆ ఇంటిలో అందరూ బాగుండాలని ప్రతి క్షణం కష్టపడింది. అందుకు ప్రతిఫలం ఇదేనా తల్లి? ఇంట్లోంచి బయటికి పంపిస్తారా? దానికంటూ జీవితం లేకుండా చేస్తారా? అర్థం చేసుకోవాల్సిన భర్తే అపార్థం చేసుకుని నువ్వు నాకు వద్దు అంటుంటే నా బిడ్డ ఏం చెయ్యాలి? కళ్ళల్లో కన్నీళ్ళని, గుండెల్లో బాధని దాచుకుని ఇప్పటికీ తన భర్తని, తన ప్రేమని నమ్ముతోంది. దాని కష్టం తీర్చమ్మా. అరగంటలో అల్లుడు గారి పెళ్లి, ఆ లోపే ఏదో ఒకటి జరగాలి.